ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు. ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై ఎట్లా చేయాలో ఈరోజు మా పొలం దగ్గర చేసి చూపిస్తాను. ఈ ఫ్రాన్స్ ఫ్రైని ఎట్లా క్లీన్ చేయాలో కూడా ఈరోజు చూపిస్తాను. నేను ఈరోజు 1 కేజీ రొయ్యలు తీసుకున్నా. వాటిని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక వాటిని మంచిగా నేను చూపిస్తున్నా కదా, తల తోక తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఏం చేయాలంటే, ఆ రొయ్యల నల్లగా ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే వేన్ అంటారు. మనం ఆ వేన్ అనేది ఎందుకు నల్లగా ఉంటుంది అంటే, మనం రొయ్యల్లో మొత్తం బయట అది సముద్రంలో కానీ బయట కానీ ఎక్కడన్నా ఫుడ్ తింటుంది కదా, అది తిన్నది మొత్తం వేస్టేజ్ మొత్తం ఇది ఆ నల్లగా ఉన్నది కదా వేను, ఆ వేన్ రూపంలో ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం తినొద్దు కాబట్టి ఆ వేన్ అనేది తీసేసుకోవాలి. దాన్ని ఎట్లా తీసుకోవాలంటే టూత్ పిక్ కానీ లేకపోతే ఫోక్ కానీ ఇంకేదైనా చిన్న సన్న వాటితో ఇట్లా తీసేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు అవైలబుల్గా ఏది ఉంటే దాంతో తీసేసుకోండి. ఇట్లా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక ఏమవుతాయి అంటే, ఈ కేజీ రొయ్యలు కాస్త ఏమవుతాయి 400 నుండి 500 గ్రాముల వరకు అవుతాయి. ఇట్లా అయిన వాటిని మంచిగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి వీటిని ఏమేమి కలపాలి ఏంది అని చెప్పేసి ఈరోజు చూపిస్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు ఇందులో రొయ్యల్ని ఫ్రై చేయడానికి మంచిగా దానికి మసాలాలు ఏమేమి పట్టియాలి ఏంది అని చెప్పేసి ఇప్పుడు మీకు మంచిగా చూపిస్తా, చూడండి. కారం, గరం మసాలా, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాల పొడి, వెల్లుల్లి, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు రొయ్యలకి మంచిగా కారం 2 చెంచాలు తీసుకోవాలి. 2 చెంచాలకు కారం తీసుకుంటే ఉప్పు 1 చెంచా తీసుకోవాలి. మైదా 2 చెంచాలు తీసుకుంటే కార్న్ఫ్లోర్ 4 చెంచాలు తీసుకోవాలి. పసుపు 1/2 చెంచా, గరం మసాలా 1/2 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, అల్లం వెల్లిగడ్డ 2 చెంచాలు. ఇవన్నీ మసాలాలు ఏం చేద్దాం, మంచిగా ఇంతకుముందు మనం కడుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా రొయ్య ముక్కలు, వాటికి మంచిగా ఈ మసాలా పట్టుకునేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఎందుకు ఇంతగానో మంచిగా కలుపుకోవాలంటే ముక్కకు మంచిగా పట్టుకోవాలి కదా, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ మసాలా అనేది పోతుంది. అందుకోసం అని చెప్పేసి మంచిగా మనం ముక్కకు మంచిగా పట్టించుకునేటట్టు చూసుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక అరటాకు దాని మీద వేసుకోవాలి. తర్వాత ఏం చేద్దాం, పొయ్యి అంటు పెట్టుకుందాం. పొయ్యి అంటు పెట్టుకొని దాని మీద ఒక గుండు కానీ లేకపోతే ఎడలపాటి గిన్నె. ఎందుకు ఎడలపాటి గిన్నె అంటే, ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ముక్కలు అతుక్కో కాబట్టి కొంచెం వెడల్పు గిన్నె ఉంటే మంచిగా ఉంటుంది. నూనె డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఈ రొయ్య ముక్కలు అనేది అట్లా అతుక్కోకుండా ఏం చేయాలి, ఇప్పుడు ఎడల్పుగా నేను చూపిస్తున్నట్టు మంచిగా ఎడల్పుగా గిన్నె నిండా చుట్టేసుకోవాలి. అట్లా అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత మంచిగా ఇట్లా ఎర్రగా అవుతాయి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదేం చేద్దాం, ఫ్రై అయిపోయిన తర్వాత ఆ నూనె పక్కకు తీసేసుకొని కొంచెం నూనె అందులోనే పోసుకొని ఫస్ట్ మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరుక్కున్నాం కదా, ఆ తరుక్కున్న వాటిని ఏం చేద్దామంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాం, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. ఈ అల్లం వెల్లిగడ్డ, ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మొత్తం ఇవన్నీ పచ్చివాసన అన్నీ పోయిన తర్వాత చిల్లీ సాస్ వేసుకుందాం. ఈ చిల్లీ సాస్ ఎవరికైనా ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు ఎక్కువ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఒకవేళ స్వీట్ కనుక ఎక్కువ తినాలనుకుంటే టమాటా సాస్ పోసుకోవచ్చు. టమాటా సాస్ ఏమో నేను కొంచెమే వేసుకున్నా, మీ ఇష్టం, ఇక ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కారం కూడా నేను 1 చెంచా తీసుకున్నా. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ కారం కావాలనుకుంటే 2 చెంచాలు వేసుకోవచ్చు. ఆ 1 చెంచాకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నా. తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి.
చూసారు కదా. లాస్ట్కి ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీదనే మంచిగా పొయ్యి మీద చూసారు కదా ఎట్లయితున్నాయో. అట్లా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. వేడివేడిగా రొయ్యల ఫ్రై రెడీ.